బోటో టైం లైన్ మళ్ళీ చేంజ్ చేశాడు. ఈసారి కవాకి లిమిటెడ్స్ యూజువల్ గా ప్లాన్ చేసిన దానికంటే చాలా ముందే రిమూవ్ చేశారు. అందుకే కవాకి బోరుటోని సేవ్ చేయగలిగాడు. అంటే బోరుటో తన డెస్టినీ చేంజ్ చేసుకుని జురాతో ఫైట్ లో సర్వ్ అయ్యాడు. బట్ నిజం చెప్పాలంటే నా ఒపీనియన్ లో బోరుటో స్టిల్ చనిపోతాడు, కానీ వేరే వాళ్ళ చేతిలో చనిపోతాడు. ఇది మొత్తం చాప్టర్ 75 లో చూపించిన ఫ్యూచర్ సీన్ తో లింక్ ఉంది. చాలా మంది ఇప్పటికీ కూడా మొమసికు చూసిన ఫ్యూచర్ జరగదని బిలీవ్ చేస్తున్నారు. అది కొంచెం వరకు నిజమే, కానీ దానికి రీజన్ వచ్చి చాలా సింపుల్. తనేమీ ఫ్యూచర్ మర్చిపోలేదు, అది ఇంకా జరగలేదు అంతే. కానీ ఫ్యూచర్ సీన్స్ లో క్యారెక్టర్స్ యంగ్ వర్షన్ లో ఉన్నారు కదా అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. అప్పుడు ఈ ఫ్యూచర్ ఎలా సేమ్ ఉంటుంది? ఇది ఆల్టర్నేట్ థియరీ కాదు, కానీ ఇది కవాకి ఫుల్ వచ్చుసిక్ ఫామ్ లో ఉన్న ప్యానెల్ మోస్ట్లీ ఒక ఫ్యూచర్ సీన్ కి అప్లై అవుతుంది. ఈ ఒక్క ప్యానెల్ వల్ల మొమసికి యొక్క ప్రాసెస్ ఫెయిల్ అయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంకా చాలా ఫ్యూచర్ సీన్స్ సేమ్ గా జరిగాయి. అలాగే ఫ్యూచర్ కూడా చాలా వరకు చేంజ్ అయింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని థింక్ చేయండి. అది క్యారెక్టర్ అబిలిటీస్ నేచర్ మీద డిపెండ్ అవ్వచ్చు. నేను ముందే చెప్పినట్టు మొమసికి ఫ్యూచర్ ని చూడగలడు, బట్ కాసిన్ కోచి మాత్రం మల్టిపుల్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చూడగలడు. అంటే ఏంటంటే కాసిన్ కోచికి మల్టిపుల్ టైమ్ లైన్స్ కనిపిస్తాయి, బట్ మొమసికి మాత్రం ముందు జరిగిన ఒక టైం లైన్ మాత్రమే చూస్తుంది. ఒకవేళ మంగాలో ప్రాసెస్ జరిగిందని అనుకుంటే ఒకసారి థింక్ చేయండి. బోరుటో తన లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని లాస్ అయిపోయాడని మొమసికి చూస్తాడని మనం అందరం అనుకున్నాము, కానీ మొమసికి యాక్చువల్ గా బోరుటో అన్నింటినీ లాస్ అయిపోయాడని చూడలేదని చెప్తే ఇక్కడ ట్విస్ట్ అంటే కాసిన్ కోచి ఫ్యూచర్ పాసిబిలిటీస్ మాత్రమే చూస్తాడు. అలాగే మొమసికి కూడా ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని ఎలా చూడగలుగుతున్నాడు? ఇది బోరుటో మంగాలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సింపుల్ గా చెప్పాలంటే మొమసికి ఫ్యూచర్ ని చూడగలదని పిలవడానికి రీజన్ వచ్చి ఇదే. ఎందుకు తను అనుకున్నట్టు జరగలేదని తనకు అర్థం కాలేదు. అలాగే చాప్టర్ 80 లో జరిగిన తర్వాత ఇది ఇలా జరగకూడదు, ఇది ఇలా జరగాలి కదా అని తనలోనే తను చెప్పుకుంటుంది. మరి క్వశ్చన్ ఏంటంటే తన దగ్గర ఏమీ లేకపోయినా కూడా బోరుటో ఎందుకు హోప్లెస్ గా ఫీల్ అవ్వకుండా తన బాడీని మొమసికి ఇవ్వలేదు? ఎందుకు తను ఫైట్ చేస్తున్నాడు? మరి సాస్కా బోరుటోని ఎనిమిలాగా ట్రీట్ చేస్తున్నా కూడా ఎందుకు తను హెల్ప్ చేస్తున్నాడు? తన డాక్టర్ కోసం. బట్ ఇక్కడ ట్రూత్ ఏంటంటే మొమసికి లవ్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు. అది లాజిక్ కి సెట్ అవ్వకపోయినా కూడా లవ్ అనే తెలియాలి. తను ప్రతిదాన్ని ఎస్ఆర్ నో విన్ ఆర్ లూజ్ అని భయం వేసేషన్ లో చూస్తున్నాడు. ఎగ్జాంపుల్ బోరుటో 7 హిడెన్ లీఫ్ షినోబీస్ ని కిల్ చేశాడని బ్లేమ్ వేశారు. దానివల్ల తను అవుట్ సైడర్ అయిపోయాడు. మొమసికి లాజిక్ ప్రకారం బోరుటో తన లైఫ్ లో ప్రతిదాన్ని లాస్ అవ్వాలి, కానీ అది జరగలేదు. ఎందుకంటే మొమసికి ఆ పాయింట్ తర్వాత ఏం జరుగుతుందో అండర్స్టాండ్ చేసుకోలేకపోయాడు. ఇది మ్యాట్రిక్స్ లో ఒక రెఫరెన్స్ పాయింట్. ఇది ఇంకా డీప్ గా వెళ్ళిపోతుందని అనిపించవచ్చు, లేకపోతే సైడ్ ట్రాక్ లాగా అనిపించవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బికాస్ మొమసికి చూసిన ఫ్యూచర్ అసలు చేంజ్ కాలేదు, అది ఇంకా జరగలేదు అనే దానికి రీజన్ వచ్చి ఇది. కంటెక్స్ట్ లో చెప్పాలంటే బోరుటోకి ఫ్యూచర్ లో 6 సీన్స్ విజన్ లాగా కనిపించింది. ఫస్ట్ వన్ జోనిన్ ఫారెస్ట్ లోకి వచ్చి తను చాలా దూరం వెళ్లి ఉండాడు, తనని ఎస్కేప్ అవ్వనిద్దని చెప్తారు. ఇది చాప్టర్ 79 లో జరిగింది. అప్పుడే కవాకి బోరుటో కోసం ఫారెస్ట్ లోకి వెళ్లి సుఖ్నా ఐకాన్ అని ఎక్కువగా యూజ్ చేసి ఆల్మోస్ట్ తన చేతని డ్రైన్ అయిపోలే చేసుకున్నాడు. అక్కడ గర్డ్స్ కూడా తను ఎక్కువ దూరం వెళ్లి ఉండడని సేమ్ డైలాగ్ ని చెప్పాడు. ఇక్కడ మైండ్ పాయింట్ ఏంటంటే ఇది కవాకి పర్స్పెక్టివ్, సో మైండ్ లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ సెకండ్ సీన్ వచ్చి ఒకగే మన్మెంట్ సీన్. ఇది బోరుటో పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, లేకపోతే వేరే వాడి పర్స్పెక్టివ్ కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం బోరుటోకి ఫ్యూచర్ ఈవెంట్స్ వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ లో కనిపిస్తున్నాయని క్లియర్ గా చెప్పుకున్నాం కదా. ఇది నెక్స్ట్ ప్యానల్ లో కన్ఫర్మ్ అవుతుంది. శారదా మిత్సుకితో నేను బోరుటోని ఇక్కడే చూశానని చెప్తుంది. ఇది చాప్టర్ 79 లో జరిగింది. అక్కడ శారదా అండ్ మిత్సుకి ఇద్దరు కలిసి తన కోసం రన్ చేస్తూ ఉన్నప్పుడు చెప్తుంది. సో బోరుటో దీన్ని మిత్సుకి పర్సెప్షన్ లో చెప్పాడు. ఇద్దరు కలిసి తన కోసం రన్ చేస్తూ ఉన్నప్పుడు చెప్తుంది. సో బోరుటో దీన్ని మిత్సుకి పర్సెప్షన్ లో చూశాడు. నెక్స్ట్ 4th ప్యానల్ లో వచ్చి టీన్ తో జరిగింది. అండ్ 5th ప్యానల్ లో వచ్చి మిత్సుకి సేజ్ మోడ్ లోకి ఎంటర్ అవుతాడు. అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ ఇంకొక సీన్ ఇంకా జరగలేదు. అదేంటంటే ఇసుకలాగా కొమ్ములో వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు కదా, ఆ పవర్స్ ఇంకా కవాకి రాలేదు. బట్ అందులో వచ్చి తన ముందు ఉన్న వాడిని చూస్తూ ఉన్నాడు. ఫేస్ మీద బ్లడ్ కూడా ఉంది. ఇది చాప్టర్ 78 లో కనిపిస్తుంది. అప్పుడు కవాకి బోరుటో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే బోరుటో బ్లాక్ చేస్తాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్లడ్ లేదు. అలాగే కవాకి హాన్స్ ఫామ్ లో కూడా లేడు. సో పొజిషన్ సిమిలర్ గా ఉన్నా కూడా ఇది ఆ ప్యానల్ కాదని క్లియర్ గా చెప్పొచ్చు. ఇది ఆ ప్యానల్ కాదని క్లియర్ గా చెప్పొచ్చు. అందుకే శారదా ఫ్యూచర్ ని చేంజ్ చేసి ఉందనే థియరీ కూడా వర్క్ అవ్వట్లేదు. బికాస్ ఆ ప్యానల్ శారదా రాకముందు జరిగింది. బట్ కొంతమంది వచ్చి మొమసికి చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీలో కవాకి బోరుటోని కిల్ చేస్తాడు కదని చెప్పొచ్చు. బట్ కాసిన్ కోచి చాప్టర్ 13 లో చెప్పిన పాయింట్ ఇది మ్యాచ్ అవడం లేదు. బికాస్ మొమసికి అమ్నిపోటెన్స్ తర్వాత జరిగిన సీన్స్ ని బోరుటో పర్స్పెక్టివ్ లో చూశాడు. అందుకే తను బోరుటో బాడీని టేక్అవుట్ చేసుకోవచ్చు అని అనుకున్నాడు. బట్ అలా జరగలేదు. సో ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగింది? ఫ్యూచర్ మర్చిపోయాడా, లేకపోతే ఇంకేదేమైనా జరిగిందా? కానీ ఇప్పుడు నేను చెప్పే ఐడియా వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కవాకి బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చిన మూమెంట్ లో తను ఓల్డ్ అవుట్ఫిట్ లో ఉన్నాడు. సేమ్ పట్టువన్ లో వేసుకున్న చినిగిపోయిన జాకెట్ అండ్ టీ షర్ట్. ఇది ఎగ్జాక్ట్ గా ఆ పెన్నులో కనిపించిన అవుట్ఫిట్. ఇప్పుడు కవాకి 3 years పెరిగింది. బట్ తన ఫేస్ లో ఎక్కువ చేంజెస్ కూడా లేవు. ఓన్లీ హెయిర్ కొంచెం పెరిగింది. ఒకవేళ ఆ ప్యానల్ టైం లైన్ లో ఫ్యూచర్ లో ఉంటే, అంటే ఫ్యూచర్ లో కవాకి మళ్ళీ హార్ట్ ఫామ్ ని యాక్సెస్ చేయగలిగిన తర్వాత ఆ సీన్ జరిగిందని ఇమాజిన్ చేసుకుంటే, బికాస్ ఇప్పుడు స్టోరీలో కవాకి
ఆ ఫామ్ ని అవేకింగ్ చేసుకోలేదు. అందుకే జురా తనకన్నా చాలా పవర్ఫుల్ అని తెలిసినా కూడా జురా మీద ఆ పవర్ ను యూజ్ చేయలేదు. అంటే కవాకి ఆ ఫామ్ ని కంట్రోల్ చేసి యాక్టివేట్ చేయలేడు. కానీ ఫ్యూచర్ లో చేసే ఛాన్స్ ఉంది. దానికి ఇదే ప్రూఫ్ అవ్వచ్చు. అయితే ఈకుమోటో మళ్ళీ కవాకి పార్ట్ 1 అవుట్ఫిట్ లో ఎందుకు పెట్టాడు? తన లుక్స్ ని చేంజ్ చేసి పెట్టొచ్చు కదా. సో ఇది ఒక హింట్ ఉండొచ్చు. అయితే ఆ ప్యానల్ ఇంకా జరగలేదు. ఇప్పటికీ కూడా బొరుటో లైఫ్ డేంజర్ లోనే ఉంది. ఇంకా బొరుటోకి వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఫ్యూచర్ కనిపిస్తుందని మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇది కూడా వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. లేదా బొరుటోని చంపుతున్నది కవాకి కాదు, కొనామో, మిత్సుకి, అది ఈవెన్ సరదా కూడా అయి ఉండొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను వచ్చి బొరుటోని చెప్తా. నరుటో మంగాలో చాప్టర్ 700 చూసుకుంటే బొరుటో ఒక రోప్ తో హోకాగే స్టోన్స్ మీద వేలాడుతూ ఉంటాడు. కానీ యాంగిల్ నుంచి చూస్తే బొరుటో లైఫ్ ని ఏం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది జస్ట్ నార్మల్ కావచ్చు. బట్ బొరుటో క్యారెక్టర్ కి ఇది కూడా ఒక ఫోర్స్ రైడింగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే కవాకి నిన్ను కూడా లార్డ్ 7 ని పంపించిన చోటుకి పంపిస్తానని చెప్పాడు. ఇవన్నీ డెత్ కి సిగ్నల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే బొరుటో తన లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని లాస్ అయిపోతాడని చెప్పిన మొమోసికి ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ వెజల్ ఆర్క్ మొత్తం కూడా మొమోసికి బొరుటో ఎగ్జిస్టెన్స్ ఎలా రిమూవ్ చేస్తుందనే దాని మీద డిపెండ్ అయి ఉంది. అలాగే ప్రతి చాప్టర్ తో సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అవుతుంది. ఇంకా సాస్కి కూడా నువ్వు విలేజ్ కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నావు అని బొరుటోని క్వశ్చన్ చేశాడు. అలాగే ఇసుకతో బ్యాటిల్ బొరుటో హెల్ప్ చేస్తుంది చూస్తుంటే ఆన్సర్ అవునని తెలుస్తుంది. ఇంకా చాలా క్లోజ్ ఉన్నాయి. జోరా చేతిలో బొరుటో చనిపోతాడని చాలా సార్లు చెప్పడం చూసాం. అంటే స్టోరీ లో బొరుటో చనిపోవడానికి ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఇకుమోటో కూడా చెప్పాడు ఈ స్టోరీ నరుటో స్టోరీ కన్నా చాలా డిఫరెంట్ గా ఉండాలని చెప్పాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఇకుమోటో వచ్చి నరుటో స్ట్రగుల్స్ తో పెరిగాడు. కానీ బొరుటోకి తన లైఫ్ లో ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ నరుటోకి ఒక కావాలని గోల్ ఉండే. కానీ బొరుటో స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లియర్ గా ఒక గోల్ లేదు. స్టోరీని స్టాండలైజ్ చేస్తే ప్రీటెన్ స్క్రిప్ట్ లో బొరుటోని ఒక ఇంట్రెస్టింగ్ మాంగా ప్రొటాగనిస్ట్ లాగా చూడడం కష్టం అనిపిస్తుంది. బట్ కవాకి ఎప్పుడైతే స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చాడో దానివల్ల బొరుటో స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే. తన బొరుటోకి కంప్లీట్ ఆపోజిట్. ప్రీటెన్ స్క్రిప్ట్ లో చూసుకుంటే తన మెయిన్ క్యారెక్టర్ గా అనిపించాడు. ఒకసారి బొరుటో అండ్ కవాకి రోల్ స్విచ్ అయ్యాక బొరుటోకి ప్రొటాగనిస్ట్ గా సైన్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. పర్సనల్ గా ఈ అవుట్కమ్ నాకు చాలా సాటిస్ఫై గా అనిపించింది. అండ్ ఇకుమోటో చెప్పినట్టు నరుటో అండ్ బొరుటో స్టోరీ డిఫరెంట్ గా ఉండాలని చెప్పాడు. సో లాజికల్ గా చూస్తే బొరుటోని స్టోరీ ఏంటో చంపేస్తారని థియరీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే నేను తప్పవచ్చు అండ్ నేను చెప్పిన ఐడియా వచ్చి చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ ఇది కూడా ఒక పాసిబిలిటీ. సో వెయిట్ అండ్ సీ. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అనిమే వ్యవస్థ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.